మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందుకోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపడుతోందని విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ రాజకుమారి అన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టడం, తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టడం, బాలికల్లో అవగాహన కల్పించడం కోసం విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని తెలిపారు. ఆపదలో ఉన్న సమయంలో ఫోన్ ద్వారానే విషయం తెలియజేస్తే ఆదుకునేలా యాప్లు, శక్తి బృందాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా త్వరలోనే డ్రోన్ ఎస్కాట్ సేవల్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలపై నేరాల కేసుల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా యంత్రాంగాన్ని పటిష్టం చేశామంటున్న విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ రాజకుమార్తో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళల రక్షణే ధ్యేయంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించింది. దీంతోపాటు అందులో ఆపరేషన్ ట్రేస్, ఆపరేషన్ చిన్నారి తల్లి అనే ప్రాజెక్టులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మహిళల రక్షణ ధ్యేయంగా ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. అసలు ఏ విధంగా మహిళల రక్షణ జరుగుతూ ఉంది, వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టేందుకు ఏం చేయబోతున్నారు, ఎటువంటి అవగాహన యువతులకు కల్పిస్తున్నారు అని తెలిపేందుకు మనతోటి ఆ విభాగం ఐజీ రాజకుమారి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా ఆ వింగ్ చేసేటువంటి విధులు ఎలా ఉంటాయి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైమ్ అగైనెస్ట్ విమెన్ని క్లోజ్గా మానిటర్ చేయడము, మరి ముఖ్యంగా ప్రెడిక్టివ్, ప్రివెంటింగ్ అండ్ ప్రొటెక్టివ్ యాక్షన్. అంటే దీనిలో క్రైమ్ జరిగే ప్రాంతాలు ఏమున్నాయి వాటిని గుర్తించడము, అక్కడికి పెట్రోలింగ్ వ్యవస్థని పటిష్టం చేయడం. మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాలు ఐసోలేటెడ్ ఏరియాస్, పాడుబడిన బిల్డింగ్స్, ఎక్కడైతే ఇల్యూమినేషన్ తక్కువగా ఉందో ఇల్యూమినేషన్ ప్లేసెస్, తర్వాత మనిషి సంచారం లేనటువంటి నిర్మానుష్య ప్రాంతాలు, కొన్ని ఆటో స్టాండ్స్, తర్వాత బస్ స్టాండ్స్, ఎక్కడైతే గస్తీ ఎక్కువ అవసరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో 900 హాట్స్పాట్స్ గా గుర్తించడం జరిగింది. అక్కడ రెక్టిఫైయింగ్ మెజర్స్ తీసుకొని సేఫ్ స్పాట్స్ గా మళ్ళీ వాటిని టర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఇటీవల ఆపరేషన్ చిన్నారి తల్లి అని ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? 12 సంవత్సరాల లోపు బాలికల పైన వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపైన ఈ లైంగిక నేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వాటిని అరికట్టడము, అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికల్ని కూడా అవేర్నెస్ కలిగించి వారిని అప్రమత్తం చేయడం, అదేవిధంగా వారి యొక్క తల్లుల్ని అప్రమత్తం చేయడం. హ్యాబిచువల్ డ్రింకర్స్ కావచ్చు, లేకపోతే డ్రగ్ ఎడిక్ట్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో గుర్తించి వారి మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్, ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని నేరాల్లో పాల్పడిన వాళ్ళు ఉంటారు. సో అలాంటివి కూడా గుర్తించి వారి మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేయడము ఈ యొక్క ఆపరేషన్ చిన్నారి తల్లి యొక్క ఉద్దేశము. మరి ముఖ్యంగా పోక్సో కేసెస్ లో ఎక్కడైనా అరెస్ట్ పెండింగ్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్స్ లో ఈ కేసెస్ ని వెరిఫై చేసి ఇమ్మీడియట్ గా ఎక్స్పెడైట్ చేసి జీరో పెండెన్సీ తీసుకురావడం. స్కూల్స్ లో శక్తి వారియర్స్ ఫామ్ చేయడం, అంటే ఎవరైనా ప్రతి క్లాస్ కి కూడా ఒక చిన్న పిల్లలు, కొంచెం స్మార్ట్ గర్ల్స్, అంటే త్వరగా అర్థం చేసుకుని గ్రాస్ప్ చేసే పిల్లల్ని ఒక 5గురిని ఐడెంటిఫై చేసి వారికి సంపూర్ణంగా అవగాహన కల్పించడం. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, వారు ఎవరు స్నేహితులు, వారిని ఎక్కడ టచ్ చేసినా, ఎవరు టచ్ చేస్తే ఎవరికి రిపోర్ట్ చేయాలి అనే అవగాహన కల్పించడం. అలాగే అలాంటి ప్రమాదకర ప్రదేశాల నుంచి ఎలా తప్పించుకోవాలి, వెంటనే ఎవరికి ఆ విషయాన్ని తెలియచేయాలి అనేది ఈ అవగాహన అంతా కూడా కలిగించడం ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. పోలీసులకి చిన్నారుల మిస్సింగ్, మహిళల మిస్సింగ్ ఒక పెద్ద సవాలుగా మారుతూ ఉంటుంది. ఆచూకీ తెలుసుకోవటం కూడా చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. దీనికోసం ఆపరేషన్ ట్రేస్ అనేటువంటిది కూడా కొంత ప్రారంభించారు. అది ఎలాగా జరుగుతుంది? ఇప్పటి వరకు ఎంతమందిని ట్రేస్ చేశారు? టెక్నాలజీ ఏ విధంగా మీరు ఈ ట్రేసింగ్ దాంట్లో వినియోగిస్తూ ఉన్నారు? TRACE అనేది జస్ట్ సింపుల్ వర్డ్ కాదు. దానిలో T అంటే ట్రాక్, తర్వాత రీకనెక్ట్, R అంటే
అలాగే అసిస్ట్ కౌన్సిల్ చేయడం, అలాగే ఈ ఫర్ ఎంపవర్ అన్నమాట. సో దీనిలో భాగంగా సుమారు 1800 గర్ల్స్ ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ డ్రోన్స్ ద్వారా మనం ఐసోలేటెడ్ ఏరియాస్ లో, తర్వాత చైల్డ్ లేబర్ ఏరియాస్ లో డ్రోన్ పంపించి డ్రోన్ పిక్చర్స్ తీసుకొని కొంతమంది చిన్నపిల్లల్ని కూడా చైల్డ్ లేబర్ ఏరియాస్ లో ట్రేస్ చేసి ఆర్ఫనేజెస్ లో ఉన్న వాళ్ళని కూడా ట్రేస్ చేసి అప్పగించడం జరిగింది. అలాగే తప్పిపోయిన మహిళల ఆచూకీ కూడా సుమారు 3800 మంది అమ్మాయిల్ని ట్రేస్ చేయడం జరిగింది. శక్తి యాప్ని ఒక ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. బటన్ నొక్కితే చాలు 10-15 నిమిషాల్లోనే బాధితుల చెంతకు వస్తామని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు? ఎటువంటి ఫిర్యాదులు వస్తే ఎన్ని కేసులు మీరు దీని ద్వారా నమోదు చేశారు? దీనిలో సుమారు ఒక 13 ఫీచర్స్ ని పొందుపరచడం జరిగింది. శక్తి SOS బటన్ ఎవరైనా ప్రెస్ చేస్తే అర్బన్ ఏరియాస్ లో సుమారు 8 to 10 minutes రెస్పాన్స్ టైం, రూరల్ ఏరియాస్ లో కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి హ్యాబిటేషన్స్ 10 to 15 minutes లోగా టీమ్స్ అక్కడికి రీచ్ కావడము, వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి సమస్యకి పరిష్కారం చూపించడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి ఫోన్ షేక్ అయినా కూడా ఈ కాల్ అనేది రావడం జరుగుతుంది. గివ్ ఏ కంప్లైంట్ అనే ప్రొవిజన్ ని ఈ యాప్ లో పెట్టాం. సో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే ఆ గివ్ ఏ కంప్లైంట్ అనే ఫీచర్ ని ప్రెస్ చేస్తే దానిలో ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం వాళ్ళ యొక్క సమస్య ఏంటి, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు అనే సమాచారాన్ని దానిలో పొందుపరిస్తే వెంటనే విదిన్ ఫ్యూ సెకండ్స్ లో మళ్ళీ వాళ్ళకి కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా గత సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 55 FIRs ఇష్యూ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3000 కంప్లైంట్స్ వరకు కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరించడం జరిగింది. మిస్సింగ్ చిల్డ్రన్ అనే ఆప్షన్ ని కూడా దానిలో ప్రొవైడ్ చేశాం. దానిలో జస్ట్ వివరాలు నమోదు చేసినట్లయితే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెంటనే కాల్ వెళ్ళడము, తర్వాత పోలీస్ స్టేషన్ కి అది అసైన్ చేస్తే దానిలో ఇంటెన్సిటీ ఉంటే కనుక వెంటనే FIR చేయడం కూడా జరుగుతుంది. సేఫ్ ట్రావెల్ అనే ఒక ఆప్షన్ ని కూడా ఇచ్చాము. విజయవాడ NTR పోలీస్ కమిషనరేట్ లో అయితే డ్రోన్ ఎస్కాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రత్యేకంగా శక్తి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ బృందాలు ఏం చేస్తాయి? ఎందుకు ఈ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది? ప్రత్యేకంగా మహిళలకి సపోర్టివ్ గా ఉండడానికి ఈ శక్తి టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక 50% మెంబర్స్ మఫ్టీలో ఉంటారు, 50% యూనిఫామ్ లో ఉంటారు. సో ఈ యూనిఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళు విజిబుల్ పోలీసింగ్ చేస్తారు, మఫ్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్విజిబుల్ పోలీసింగ్ చేస్తారు. ఎక్కడైనా ఇలాంటి ఈవ్ టీజర్స్ కానీ లేకపోతే స్టాకర్స్ కానీ వాళ్ళు అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకోవడము, వాళ్ళు ఇంతకుముందు ఏమైనా నేరాల్లో ఉన్నారా అనేది తెలుసుకొని ఉంటే కనుక వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం, పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు పలానా కేసులో ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండి ఇలాగ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా చెప్పి ఇలాంటి నేరాల్లో కనుక వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది అవగాహన కల్పించడం. సో ఇదంతా కూడా ఈ శక్తి బృందాలు చేస్తున్నటువంటి విధులు. పోక్సో కేసులు కానివ్వండి, మహిళలపైన జరుగుతున్నటువంటి ఈ నేరాలు నమోదైన కేసుల్లో చివరి వరకు బాధితులు వాళ్ళతో పోరాడలేకపోతున్నారు, చాలా వరకు వీగిపోతూ ఉన్నాయి. నిందితులకు శిక్ష పడటానికి, బాధితులకు ధైర్యం కల్పించడానికి శక్తి టీంలు కానీ శక్తి ఏం చేస్తుంది? సో 60 రోజుల్లోగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే విధంగా ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తో కూడా కోఆర్డినేట్ అయ్యి రిపోర్ట్స్ అవన్నీ కూడా విదిన్ టైం వచ్చే విధంగా కోఆర్డినేట్ చేయడం. గత సంవత్సరంలోనే అతి తీవ్రమైన నేరాలు, క్రైమ్ అగైనెస్ట్ విమెన్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 530 కన్విక్షన్స్ మనకి రావడం జరిగింది. ఈ కన్విక్షన్స్ లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 6 మరణ శిక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 130 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ప్రొనౌన్స్ చేయడం జరిగింది. నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా కన్విక్షన్ రేటు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భౌతికంగా మహిళల పైన దాడి చేయటం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చాలా దారుణంగా హెరాస్మెంట్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అడ్డుకట్ట వేసే విధంగా ఎటువంటి ప్లాన్ చేస్తూ ఉందా? ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లో సోషల్ మీడియా సెల్ అనేది కూడా ఒక భాగంగా ఉంది. ఈ సోషల్ మీడియా సెల్లో ఏవైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. మన విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ కి సెపరేట్ వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. 799348511. ఈ నంబర్కి
ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఆ నేరం ఏంటి అనేది తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్తో టైఅప్ చేసి ఆ నేరాలు జరగకుండా చూడడం అనేది, దానికి పరిష్కారం ఏంటి అనేది, అలాగే దానిలో ఏమైనా అబ్యూజివ్ కంటెంట్ ఉంటే గనక ఆ కంటెంట్ని ఇమ్మీడియట్గా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కాంటాక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయించడం. సో ఇలాంటి చర్యలన్నీ కూడా కోఆర్డినేట్ చేయడం కూడా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ చేపడుతుంది. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.